సినిమా లవర్స్ వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ రివ్యూ దేని గురించి అంటే ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట. అండ్ నేను మూవీ చూశాను. నాకు మూవీ చూశాక ఏం నచ్చింది ఏం నచ్చలేదు, ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది, నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. ఈ ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. మన వీడియోలు బయట మార్కెట్ లో చాలా మంది చూస్తున్నారు, ఎక్కువగా నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. దయచేసి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మా రివ్యూస్ అన్ని స్ట్రైట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నా అంటే ఒక మూవీని ఫస్ట్ హాఫ్ గా రివ్యూ చేయడం, సెకండ్ హాఫ్ గా రివ్యూ చేయడం, రెండు కంబైన్డ్ గా ఓవరాల్ గా మూవీ రిజల్ట్ ఎలా అనిపించింది అనేది నాకు తెలిసి ఏ రివ్యూ ఛానల్స్ చేయవు. ఓన్లీ సినీ గ్లిమ్స్ ఇస్ ద ఛానల్ ఇలా ఈ కొత్త ట్రెండ్ చేస్తుంది. అందుకు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. ఇప్పుడు నేను ఫస్ట్ హాఫ్ గురించి అయితే క్లియర్ గా డిస్కస్ చేస్తాను. సో సినిమా స్టార్ట్ అవడం చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. ఒక శ్రీకాకుళం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది లొకేషన్స్ అవన్నీ కూడా. అండ్ బేసికల్ గా బాగుంటది ఆ స్లాంగ్, శ్రీకాకుళం స్లాంగ్ నాకు బేసికల్ గా కొంచెం ఇష్టం కాబట్టి ఫస్ట్ హాఫ్ అయితే నాకు కొంచెం బాగానే అనిపించింది. సింపుల్ గా హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్స్ అయిపోయాక యాక్చువల్ స్టోరీ పాయింట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కి ఒక అతను వస్తారు, ఆనంద్ అనే క్యారెక్టర్. గుర్తుపెట్టుకోండి ఈ పేరుని, ఆ క్యారెక్టర్ పేరుని. ఆయన పేరైతే సారీ అండి నేను మర్చిపోయాను, ఎందుకంటే ఆయన ఈ పిల్లర్, ఈ సినిమాకి పిల్లర్ ఎవరంటే ఆయనే అని చెప్పాలి, ఆ క్యారెక్టర్ అనే చెప్పాలి. ఆయన ఆ శ్రీకాకుళం స్లాంగ్ లో మాట్లాడిన విధానం కానీ ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ అవి అయితే చాలా బాగా చేశారు అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా ప్లెయిన్ గా ఉంటుంది, స్టోరీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇందులో మొత్తం ఒక హ్యూమర్ ని జనరేట్ చేసింది ఎవరంటే ఆ ఆనంద్ అనే క్యారెక్టర్ అతను అనమాట. అతను చాలా బాగా చేశాడు. సో అతని పేరు, అతని ఫోటో నేను గూగుల్లో వెతికితే నాకు దొరకలేదు, బట్ స్టిల్ మూవీ టీం వాళ్ళు అది మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది. ఆయన అయితే ఫస్ట్ హాఫ్ నడిపించేశాడు. ఒక హీరో తిరువీర్ గారు ఒక ఫోటోషాప్ నడుపుతూ ఉంటారు. ఆయన దగ్గరికి ఆనంద్ అనే క్యారెక్టర్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కి అయితే వస్తారు. అదంతా షూట్ చేసే ప్రాసెస్ లో ఒక హ్యూమర్ అయితే జనరేట్ అవుతుంది. సో షూట్ చేశాక ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. అది నేను ఓపెన్ చేయండి, మీకు సినిమా చూడండి. అండ్ సినిమా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఆ ఇన్సిడెంట్ ఏంటో. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగాక ఆ హీరో ఏం చేద్దాం అనుకుంటాడు, ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ వస్తుంది ఆనంద్ అనే క్యారెక్టర్ నుంచి. ఇదంతా చాలా బాగా తీశారు. అదే ప్లెయిన్ స్క్రీన్ ప్లే, సింపుల్ స్టోరీ, ఎక్కువ ట్విస్ట్లు టర్న్స్ అలా ఉండవు, చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి, బాగుంటాయి. అండ్ ఆ స్టోరీ నడిపిన విధానం బాగుంటుంది. డైలాగ్స్ చాలా బాగుంటాయి, ప్యూర్ శ్రీకాకుళం స్లాంగ్ లో మాట్లాడతారు, ఆ యాస్లో మాట్లాడతారు. అదైతే కొత్తగా అనిపించింది నాకు. అలవాటు, ఎందుకంటే నేను వైజాగ్ లో ఒక 3-4 years నా చైల్డ్హుడ్ లో పెరిగాను కాబట్టి ఆ శ్రీకాకుళం, విజయనగరం ఆ స్లాంగ్ అంతా నాకు కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూసాక. సో మంచి ఫస్ట్ హాఫ్ ఉంటుంది. ఆ చిన్న చిన్న ట్విస్ట్స్ ఓపెన్ చేసిన విధానం చాలా బాగుంటుంది. తిరువేరు గారు కానీ ఆ ఇంకో ఫిమేల్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మంచి స్క్రీన్ పోర్షన్ ఉంటుంది అందరికి. ఫస్ట్ హాఫ్ అయితే మంచి డీసెంట్ ఫస్ట్ హాఫ్, ప్రశాంతంగా ఉంటుంది, ఏ గొడవ ఉండదు, సింపుల్ గా అలా చూస్తూ వెళ్ళిపోవచ్చు. మంచి ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. చిన్న చిన్న ట్విస్ట్ ఓపెన్ చేసిన విధానం చూడగారు చాలా బాగుంది. డైలాగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఫోటోగ్రఫీ కానీ ఆ తీసిన లొకేషన్స్, అంటే ఊరు బ్యాక్ డ్రాప్ లో తీశారు కదా శ్రీకాకుళం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, సో అవన్నీ డీసెంట్ లొకేషన్స్. ఆ జనాలను చూపించిన విధానం, ఇన్నోసెంట్ గా జనాలు ఉంటారు ఊర్లలో ఎలా ఉంటారు, ఆ చూపించిన విధానం అంతా చాలా బాగుంది. సో మంచి ఫస్ట్ హాఫ్ అనే చెప్పుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా ఎవరైతే చూసారో సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా మనం సెకండ్ హాఫ్ లోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందో సెకండ్ హాఫ్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో హీరో ఫస్ట్ హాఫ్ లో ఏ పని అయితే చేయాలనుకుంటాడో ఆ పనే జరుగుతుంది అనమాట. కానీ అది హీరో వల్ల జరగదు, ఇంకో డిఫరెంట్ రీజన్ వల్ల జరుగుతుంది. అసలు ఎందుకు జరిగింది అన్నది ఆ రీజన్ అయితే ఓపెన్ అవుతుంది సెకండ్ హాఫ్ లో. సో అనవసరంగా హీరో నేను ఈ పని చెయ్యాలనుకున్నానే అని కాసేపు బాధపడుతూ ఉంటాడు. సో అది ఫిక్స్ చేద్దాం, అది జరిగిన ఇష్యూని ఫిక్స్ చేద్దాం అని హీరో మళ్ళీ ఆనంద్ అని ఎవరైతే క్యారెక్టర్ ఉన్నాడో అతనితో కలిసి ఆ ఇష్యూని ఫిక్స్ చేద్దాం అనే పాయింట్ లోకి అయితే స్టార్ట్ అవుతాడు. దానికి చాలా ట్రయల్స్ వస్తుంటారు. ఆ వేసిన ట్రయల్స్ కూడా మంచి కామెడీగా ఉంటాయి, హ్యూమర్ గా ఉంటాయి. అండ్ మెయిన్ అగైన్ ఆనంద్ అనే క్యారెక్టర్ అగైన్ నిలబడిపోతుంది సెకండ్ హాఫ్ లో కూడా, బాగా గుర్తుంటుంది ఆ క్యారెక్టర్. అండ్ ఐ థింక్ ఆయనకు కూడా మంచి స్కోప్ ఉన్న రోల్స్ వస్తాయి కామెడీలో ఇంకా ఫ్యూచర్ లో నాకైతే అనిపించింది పర్సనల్ గా. మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా హీరో చేసే ట్రయల్స్ కానీ, హీరో అండ్ ఆనంద్ కలిసి చేసే ట్రయల్స్ కానీ అది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఏ రీజన్ తో ఒక డెసిషన్ అయితే జరిగిందో, ఒక ఇష్యూ అయితే జరిగిందో, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కి వచ్చేటప్పుడు అలాంటి ఇష్యూ వల్లే అది ఫిక్స్ అవుతుంది అనమాట. ఇది మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏం జరిగింది ఫస్ట్ హాఫ్ లో ఇష్యూ రైజ్ అవ్వడానికి.
అండ్ సెకండ్ హాఫ్ లో అదే ఇష్యూ ఫిక్స్ అవ్వడానికి ఏమైతే జరిగింది, సిమిలర్ పాయింట్స్ ఉంటాయి, సేమ్ పాయింట్స్ ఉంటాయి. యాక్చువల్ గా దేని వల్ల అయితే గొడవ స్టార్ట్ అయింది దాని వల్లే గొడవ ఎండ్ అవుతుంది సెకండ్ హాఫ్ లో. అది ఫస్ట్ హాఫ్ లో అయితే కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ వల్ల స్టార్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ లో ఇంకొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ వల్ల సాల్వ్ అవుతుంది అనమాట. అండ్ అది అగైన్ ఆనంద్ అనే క్యారెక్టర్ కి తన ప్రాబ్లం ఫిక్స్ అయిపోతుంది. సో హీరో ఫస్ట్ హాఫ్ లో చేసిన మిస్టేక్ గురించి ఆనంద్ కి ఇప్పుడు చెప్పాలి కాబట్టి ఆ మిస్టేక్ ఎలా చెప్పాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. అది క్లైమాక్స్ లో ఓపెన్ చేస్తాడు. బట్ హీరో ఆనంద్ కాంప్రమైజ్ చేసిన విధానం కూడా బాగుంటుంది. అంటే ఈ ప్రాసెస్ లో తను ఏం చెప్పాడు ఆనంద్ అనే క్యారెక్టర్ ని కాంప్రమైజ్ చేయడానికి తిని చేసిన మిస్టేక్ వల్ల అన్న పాయింట్ కూడా బాగుంటుంది. అది కూడా డీసెంట్ మంచి క్లైమాక్స్ అని చెప్పాలి. క్లైమాక్స్ లో అయితే మంచి డైలాగ్స్ ఉన్నాయి అన్నమాట. సో అదంతా సెకండ్ హాఫ్ కూడా ఆనంద్ అనే క్యారెక్టర్ మళ్ళీ కామెడీని నడిపిస్తూ ఉంటారు. సో సెకండ్ హాఫ్ లో ఫిమేల్ లీడ్ కి అయితే హీరోయిన్ గారికి అయితే పెద్ద స్కోప్ ఎక్కువ లేదు, తక్కువే ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా నీట్ గా ప్లెయిన్ గా ప్రశాంతంగా జరిగిపోతుంది అనమాట. క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ అయితే ఉంటుంది. అండ్ ఆ చిన్న కుర్రారు రోహన్ అని ఎవరైతే చేశారో ఆ అబ్బాయి కూడా డీసెంట్ గానే చేశాడు. సినిమాలో ఎంతవరకు కామెడీ పండించాలో అంతవరకు పండించాడు, బాగుంది అది కూడా. సో సెకండ్ హాఫ్ కూడా మంచి సెకండ్ హాఫ్ అనే చెప్పాలి, ప్రశాంతంగా ఉంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చూసాక ఎలా అనిపించిందో మూవీ అనేది ఫైనల్ వర్డిక్ట్ లో చెప్తాను. లెట్స్ గో. సో ఫైనల్ గా నాకు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చూసాక ఈ సినిమా ఎలా అనిపించింది అంటే బాగుంది. ప్రశాంతంగా రోజంతా కష్టపడి మనం ప్రశాంతంగా సాయంత్రం టికెట్ తీసుకుని ఇలాంటి సినిమాల్లోకి వెళ్ళి కూర్చుంటే ఓ 2 గంటలే ఉంటుంది సినిమా, ఎక్కువ కూడా ఉండదు. 1 hour 56 minutes అనుకుంటా. ప్రశాంతంగా ఓ 2 నిమిషాలు ప్రశాంతంగా ఏదో మనం ఒక సొంత ఊరికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చి అక్కడ చిన్న గొడవ చూసిన ఫీలింగ్ వచ్చి ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట. ఎక్కువ ఆలోచించక్కర్లేదు, ఎక్కువ ఎక్సైట్ అవ్వక్కర్లేదు. ప్రశాంతంగా మీరు అలా కూర్చుని 4 నవ్వులు నవ్వుకుని హ్యాపీగా బయటకు వచ్చేచ్చే సినిమా. నేనైతే రికమెండ్ చేస్తాను చూడమని, ఎందుకంటే బాగుంటుంది ఇలాంటి రిలాక్సింగ్ సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటే. మనం ఏంటో బాగా పరిగెడుతూ ఉంటాం జీవితంలో, అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు ప్రశాంతంగా ఉండే సినిమాలు చూస్తే హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. సో ట్రై చేయండి. ఇంకో 1 week అయితే ఈజీగా రన్ అవుతుంది సినిమా, మంచి సినిమా కాబట్టి. సో ఈ రోజు నుంచి సరదాగా ఆఫీస్ నుంచి వచ్చి రాత్రికి అలా టికెట్ తీసుకుని ఈ సినిమాని అయితే ఒకసారి వెళ్ళి ప్రశాంతంగా చూసేసి రండి. చూసి వచ్చాక మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. నా రివ్యూ కరెక్టా రాంగా, మీకు సినిమా నచ్చిందా నచ్చలేదా అన్న పాయింట్ ఇదన్నమాట నా ఒపీనియన్. ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కువ అలసిపోము, ఎక్కువ బ్రెయిన్ పెట్టేయక్కర్లేదు, అలా సింపుల్ గా ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. సో చూడండి, ట్రై చేయండి. ఇట్ విల్ నెవర్ డిసప్పాయింట్, వర్త్ వాచింగ్ అని చెప్తాను నేను కూడా. చూడండి, చూసి వచ్చాక మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇదన్నమాట ఈ మూవీ గురించి రివ్యూ. ఇంకో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ ఇవ్వడానికి మేము చాలా కష్టపడుతున్నాము, చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాము. మా ఎఫర్ట్ ని గుర్తించి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.